కొంచెం రీల్స్ తీసుకుంటాను. సార్ మీ లెవెల్ మొత్తం సార్ రాధా గారు ఒకసారి ప్లీజ్, నేను కటౌట్ ఇచ్చుకోలేను ఊళ్ళో.
ఇట్లా వచ్చిందా వచ్చింది. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ తెలుగు డయాస్పోరా తరపున సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. సిబిఎన్ CBN is a vision with a mission. CBN is a vision with a mission. CBN is not a name. CBN is a brand of Andhra Pradesh. ఐటీ శాఖ మాత్యులు ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యా శాఖ మాత్యులు నారా లోకేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ అండ్ హెచ్ఆర్డి రియల్ టైమ్ గవర్నెన్స్ శ్రీ నారా లోకేష్ గారికి సింగపూర్ తెలుగు డయాస్పోరా తరపున స్వాగతం తెలియజేస్తున్నాము. నాయకుడంటే సులువుగా గెలిచే మార్గంలో వెళ్ళడం కాదు, అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేయడం అంటే ఏందో మన లోకేష్ గారిని చూసుకొని మనందరం నేర్చుకోవాలి. ఇంకొకటండి, నారా లోకేష్ గారు ఈజ్ ఏ ట్రబుల్ షూటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గ్రాస్ రూట్ లెవెల్లో అందరికీ కనెక్ట్ అవుతూ ఎంతో ఉపయోగపడుతున్నారండి ఒక ట్రబుల్ షూటర్గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మన మినిస్టర్ ఎంఏయుడి ఫర్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ నారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అజాత శత్రువు, ఎప్పుడు చిరునవ్వులు చిందించే విద్యాదాత మన నారాయణ గారికి హార్దిక సుస్వాగతం. అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ మన టీజీ భరత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఉన్నత విద్యలు చదివి రాజకీయ ప్రవేశం చేసి తొలి ప్రయత్నంలోనే అమాత్యులుగా నెలకొల్పి ఎన్నో పరిశ్రమల స్థాపన కృషి చేస్తున్నటువంటి శ్రీ టీజీ భరత్ గారికి మా హృదయపూర్వక స్వాగతం. అదే సమయంలో మళ్ళీ నేను ఎలక్షన్ ముందు 2014 కంటే ముందు చెప్పాను, నాకు సింగపూర్తో సంబంధాలున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, మీరందరూ ఆశీర్వదిస్తే అమరావతి సింగపూర్ లాగా తయారు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. ఆ తర్వాత మీరు చూస్తే నేను నేరుగా సింగపూర్కి వచ్చాను. ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి 95 అయితే సింగపూర్కి రాలా, అమెరికాకి వెళ్ళా. 15 రోజులు తిరిగా, అన్ని కంపెనీలు కలిసా. కడాన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కలిసా. మొత్తం తిరిగి ఐటీ కంపెనీల్ని ఇండియాకి తేవడానికి, ఆంధ్రప్రదేశ్ తేవడానికి ఆ రోజు కృషి చేశా. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్కి వచ్చి నాకు రాజధాని లేదు, మీరేం చేస్తారో తెలియదు, టెండర్లు పిలవడానికి టైం అవుతుంది, నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ క్యాబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీ గారైతే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం. బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు. అక్కడి నుంచి చాలా దేశాల్లో వీళ్ళు టౌన్షిప్లు కూడా కట్టారు, ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టారు, ఎకనామిక్ యాక్టివిటీ చేశారు, చాలా చేశారు. దాంతో నేను వీళ్ళతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిటల్ కూడా తయారు చేస్తే వీళ్ళు భాగస్వాములు అయితే ప్రపంచాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టాం. అది కూడా ఎప్పటికప్పుడు ల్యాండ్ ఇచ్చి
ఆ రోజుండే మార్కెట్ రేట్ ప్రకారం తీసుకొని అభివృద్ధి చేసి ఆ డబ్బులు గవర్నమెంట్కి వచ్చేది. 19లో గవర్నమెంట్ మారింది. కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుబట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది పెట్టుబడులని సాధిస్తాను కానీ రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలా సార్లు సింగపూర్కు వచ్చాను కానీ ఈసారి ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే నా జీవితంలో ఎప్పుడూ సింగపూర్లో చూడలేదు. అంత ఉత్సాహంగా ఉన్నారు. మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలెత్తి మళ్లీ మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. తెల్లవారితో అయితే నేను చూశాను. మేము 6:30 గంటలకు మా ఫ్లైట్ వచ్చింది. వచ్చినప్పుడు హోటల్కి వస్తే ఆ టైంలో చిన్న పిల్లలు కూడా కూచిపూడి డాన్స్ ప్రాక్టీస్ చేసి, ఆడబిడ్డలు ఏదైతే కోలాటం కూడా ప్రాక్టీస్ చేసి బ్రహ్మాండంగా నన్ను రిసీవ్ చేసుకున్నారంటే, అది కూడా సింగపూర్ లో రిసీవ్ చేసుకున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకరోజు తెల్లవారితో నిద్రలేసి ఎక్కడ చూసినా కాగితం కనపడేది కాదు. తెల్లవారితో ఆలోచించి హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కాగితాలే. అది చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా ఇలాంటి ప్రాక్టీస్ చేయాలని. ఎట్లా చేస్తున్నారంటే రాత్రి బయలుదేరి రాత్రంతా మొత్తం ఊరంతా తిరిగి కడాన ఈ చెత్త ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు చూసిన తర్వాత ఆ చెత్తని అప్పట్లోనే ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్లాంట్ కూడా వెళ్ళి చూసిన తర్వాత డిటో రాత్రి క్లీన్ చేసే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తీసుకొచ్చి ముందుకు పోయాం. అది వచ్చిన తర్వాత చాలా సార్లు నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. లీ కువాన్ యూ గారు అందరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాడు. ఇండియాలో చాలా మంది పాలిటీషియన్స్ వస్తారు, సీఎంలు వస్తారు, వచ్చి ముస్తాఫా షాపు పోయి షాపింగ్ చేస్తారు, సంతోష్ ఐలాండ్ పోయి కసోపు ఉండి ఎంజాయ్ చేస్తారు. దాన్ని ఎక్కడికి పోవాలని ఎక్కడే కనెక్టివిటీ గట్టి వచ్చి వెళ్తా ఉంటారు. కానీ ఒకే ఒక పాలిటీషియన్ ఆంధ్ర సీఎం అని చూసా. ఇక్కడికి వచ్చి ఏ విధంగా పరిశుభ్రత ఉందో చూసిన తర్వాత దాన్ని అమలు చేశాడంటే అది నా అడ్మిరేషన్ చెప్పనే పరిస్థితికి వచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే అలాంటి దేశంలో ఈ రోజు 40,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. దీనికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు కూడా ఒక కళ, వెంకటేశ్వర స్వామి బాలాజీ మన రాష్ట్రంలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని తలుచుకొని సంకల్పం చేసుకుని ముందుకు పోతే అయిపోతుంది. ఈ రోజు ప్రపంచంలోని రిచెస్ట్ గాడ్ ఎవరంటే మన వెంకటేశ్వర స్వామి. ఏ దేవుడు కూడా అంత పవర్ఫుల్ గా లేడు. ఈ రోజు ఇంకొక పక్కన నా కోరిక కూడా, మీరు చాలా మంది 5 ఏళ్లు అవస్థలు పడ్డారు. ఇప్పుడు ఎన్ఆర్టీ ఉంది. ఎన్ఆర్టీలకు కూడా దర్శనం కోసం ప్రత్యేకంగా మీకు అరేంజ్ చేసే బాధ్యత నాది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. అవసరమైతే ఇంకా పెంచుతాం. ఇంకొక పక్క మీరందరూ కూడా ఆలోచించాల్సింది, ప్రతి ఒక్క దేశంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉండాలి. దేశంలో ప్రతి ఒక్క రాజధానిలో ఉండాలి. ఇవన్నీ అనుసంధానం చేసుకుని మనం ముందుకు పోగలిగితే హాస్పిటల్ పోయే పని తగ్గిపోతుంది. వారానికి ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవడం, తెల్లవారితో నిద్రలేసి ఒకసారి మనం నమ్ముకున్న దేవుడికి మనం ఇచ్చేసి ముందుకు పోగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి. విజయవాడకి ఇక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్, అలాగే తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్స్ తొందరలోనే విజయవాడకు ఉంటాయి, విశాఖపట్నానికి ఉంటాయి, తిరుపతికి కూడా ఫ్లైట్స్ ఉంటాయి. ఏం అనుమానం అవసరం లేదు. ఎందుకంటే మీరంతా కూడా ఇప్పుడు చూస్తే దగ్గర 50 లక్షల మంది ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. అది 1 కోటి 2 కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు రావడానికి పోవడానికి అవసరం కూడా, వ్యాపారాలు కూడా చేయాలంటే మళ్ళా ఫ్రీక్వెన్సీస్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఒకరోజు సింగపూర్ లో ఉంటారు, ఒకరోజు విజయవాడలో ఉంటారు, మళ్ళీ అవసరమైతే ఒకరోజు న్యూయార్క్ పోయి వస్తారు. కాబట్టి అలాంటి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు చేసే పరిస్థితి వస్తుంది. దానికి ఏం చేయాలనో కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత నాది. దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. అవసరమైతే అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడుండే ఎయిర్పోర్టే కాకుండా ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక 6-7 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి.
We'll do it. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.